ఈ రైలు యొక్క సర్వీస్ అనేది డిసెంబర్ 3వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని తిరిగి జనవరి 21 వరకు పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపుతో మరో 8 ట్రిప్పులు అనేది ఈ బండి నర్సాపూర్ తిరువనమలై మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. అలాగే తిరువనమలై నర్సాపూర్ మధ్యలో ఈ బండి యొక్క సర్వీస్ అనేది డిసెంబర్ 4వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలును తిరిగి జనవరి 22 వరకు పొడిగించడం జరిగింది. దీనివల్ల మరో 8 ట్రిప్పులు ఈ బండి తిరువనమలై నర్సాపూర్ మధ్యలో సేవలు అనేది అందించడానికి సిద్ధమైంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 07219 నర్సాపూర్ తిరువనమలై ఎక్స్ప్రెస్ ఈ బండి జనవరి 21 వరకు తన సేవల్ని అందిస్తుంది. 0220 తిరువనమలై నర్సాపూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి జనవరి 22 వరకు తన సేవల్ని అందిస్తుంది. ఈ బండికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టాపేజెస్ అనేవి మనం ఒకసారి చూసుకుంటే, బండి నర్సాపూర్లో బయలుదేరిన తర్వాత పాలకొల్లు, వీరవాసారం, భీమవరం టౌన్, అంకివీడు, కైకలూరు, గుడివాడ, తర్వాత విజయవాడ జంక్షన్కి చేరుకుంటుంది ఈ బండి. అనంతరం తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, తర్వాత పాకాల, చిత్తూరు, అనంతరం ఈ బండి ఆంధ్రప్రదేశ్ని క్రాస్ చేస్తుంది. తర్వాత కట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తర్వాత తిరువనమలై అంటే అరుణాచలంకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ బండికి ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.